దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 30th డిసెంబర్ 2023. మీ అందరికీ యేసు ప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 13వ వచనము. డ్యూటెరోనమీ చాప్టర్ 11 and verse 13. కాబట్టి మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవించవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా విని ఎడలా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత వచనంలో రాయబడింది, మీ మీద తొలకరి వర్షము కడవరి వర్షమును కురిపిస్తాను. దేవునికి స్తోత్రం. 2024లో మీ మీద దేవుని నుంచి వర్షము కురాలి. అప్పుడే మీ యొక్క ఆలోచన యావత్తు సఫలమవుతుంది. ఏం చేయాలంటే అండి, మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతో సేవించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. అండ్ ఇట్ కేమ్ టు పాస్, if you shall hearken diligently unto my commands which I command you, to love the Lord your God and to serve him with all your heart and with all your soul. Love the Lord with all your heart. నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి. పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటండి? ఆయన చిత్తము నెరవేర్చడము. ఆయన చిత్తము నెరవేర్చాలంటే ఆయన చిత్తం ఏదో మీ కొరకు మీరు తెలుసుకోవాలి. You should know what is the will of God for your life. It's not the same for everybody. అందరికీ అది ఒకటిగా ఉండదు. సో మీ పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో మీరు తెలుసుకోవాలి. You should know it. You should know it. ఇప్పుడు మీ పట్ల దేవుని చిత్తమై ఉన్నదో ఎలా తెలుసుకోవాలి? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడ్డది, మీ శరీరములు సజీవ యాగముగా మీరు సమర్పించుకున్నప్పుడు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము మీ పట్ల ఏమై ఉన్నదో మీరు తెలుసుకోగలరు. కనుక నిన్ను నీవు ఉపేక్షించుకోకుండా, నీలో ఉన్న స్వాను నువ్వు తీసివేయకుండా దేవుని చిత్తాన్ని తెలుసుకోలేవు. దేవుని చిత్తాన్ని తెలుసుకోలేకపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు. దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే దేవుణ్ణి ప్రేమించడం లేదు. కనుక 2024 సంవత్సరంలో దేవుని యొక్క వర్షము, తొలకరి వర్షము, కడవరి వర్షము మీ యొక్క ప్లాన్స్ అన్నిటి మీద, మీ ఉద్దేశాలన్నిటి మీద కురవాలంటే పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించాలి. నిన్ను నువ్వు ఉపేక్షించుకున్నప్పుడు దేవుని చిత్తము నువ్వు తెలుసుకుంటావు, దేవుని ప్రేమిస్తావు, ఆయన వర్షం నీ మీద పడుతుంది. హిందీ में पढ़ेंगे व्यवस्था विवरण 11 अध्याय और 13 वचन पढ़ रहे हैं. यदि तुम मेरी आज्ञाओं को जो आज मैं तुझे सुनाता हूँ ध्यान से सुनकर अपने संपूर्ण मन और सारे प्राण के साथ अपने परमेश्वर यहोवा से प्रेम रखो और उसकी सेवा करते रहो. प्रभु को धन्यवाद. परमेश्वर से प्रेम रखो पूर्ण हृदय से. जब हम परमेश्वर से प्रेम रखते हैं, आप पर परमेश्वर का बारिश गिरता है, वर्षा गिरता है, जिससे आपके हर एक ख्वाहिश 2024 में पूरा हो जाता है. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇందులో వేరే మార్గం ఏమి లేదండి. ఆయన వర్షము, దేవుని వర్షము, తొలకరి వర్షం, కడవరి వర్షం. 2024 year of God's rain upon your family, upon your plans, upon your goals, and you will see success in 2024. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని బలపరిచే దీవించినందుకు స్తోత్రములు దేవా. ప్రతి ఒక్కరి మీద తొలకరి వర్షం, కడవరి వర్షంకి స్తోత్రములు. పరిశుద్ధ దేవా, స్తోత్రంలో నాయన అనారోగ్యమైన వారందరూ స్వస్థపరచబడినందుకు స్తోత్రం. చిన్నపిల్లలు జ్వరాలతో బాధపడుతున్న వారు యేసయ్య నామంలో విడుదల ప్రకటిస్తున్నాను. ఉద్యోగాలు, వ్యాపారాలు ఉండి నడిపించి ఆస్వాదించడానికి స్తోత్రం. చదువుకుంటున్న బిడ్డలు దీవించడానికి స్తోత్రంలో నాయన. విదేశాల్లో చదువుకుంటున్న ఆస్వాదించడానికి స్తోత్రంలో నాయన. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారిని నాయన నువ్వు తృప్తిపరచినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి ఆస్వాదించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను.
మీ దయా కిరీటం వారి మీద ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వారందరినీ వర్ధలింపు చేసి కాపాడినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేసి వారి మినిస్ట్రీస్లో మీ చిత్తం నెరవేర్చడానికి కృప దయచేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన. ఈ దేశం రక్షింపబడినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొందియున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయం. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగకి నేను తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన ప్రతి అంశముతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. మర్చిపోవద్దు, తొలకరి వర్షం, కడవరి వర్షం, ఫార్మర్ రైన్ అండ్ ద లైటర్ రైన్. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.